కన్యరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి విజయానికి ఆనందంగా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి టో, పా, పీ, పూ, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరికీ కూడా కన్యరాశి జాతకులు. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి ఆలోచన విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అవి మీకు తప్ప అందరికీ ఉపయోగపడతాయి. అలాగనే అర్ధాస్తమ బుధుడు పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ, అదే కాకుండా సలహాలు, సూచనలు యోగదాయకం. సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక సంతాన యోగ్యత, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో శుక్ర, శని సంచార స్థితి ఉండడం వలన డబ్బులు, లావాదేవీలు, బ్యాంకులు, ఓటీపీలు, అలాగనే రుణ భయం, రోగ భయం, శత్రు భయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, నూతన వాహనాలు క్రయ విక్రయాల్లో అనేక రకాలుగా ఆటంకాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన పెట్టుబడుల ఆకర్షణలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అనేక మంది శత్రువులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. లాభంలో కుజుడు ఉండడం, నిచబడడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అన్న పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, జిమ్ సెంటర్లు, అలాగనే స్వయం వృత్తులు, వ్యాపార కార్యక్రమాలు, హోటల్ బిజినెస్లు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఇంకొంచెం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎర్రటి గుమ్మడికాయను కట్ చేసి కుష్మాండ దీపాన్ని పెట్టి తెల్లజిల్లడి వృక్షంలో పెట్టి రావడం వలన వీరికి విపరీతమైన రాజ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. అంటే మీరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకి ఈరోజు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఐశ్వర్యానికి కాలాన్ని శాసింపజేసే శక్తి మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి.